దర్శి నియోజకవర్గంలో ఆది నుంచి కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించిన దగ్గర నుంచి కూడా ప్రజలతో మమేకం అవుతూ అన్ని కార్యక్రమాల్లో అటు ప్రచార కార్యక్రమంలో కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో కానీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా అండగా ఉంటూ వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలతో పాటు రేపు ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆ కుటుంబాలకు కానీ అక్కడ పరిసరాల్లో నివసించేటువంటి ప్రజలకు కానీ ఎలాంటి భరోసా కల్పిస్తాడనేది కూడా వారందరికీ చెప్తూ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి బూచేపల్లి ప్రచారంలో దూసుకుపోతున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు తెలుగుదేశం పార్టీకి అటువైపు అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలా. అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో కూడా బూచేపల్లి వయసులో చిన్నవాడు అయినప్పటికీ కూడా ఆయన ఢీకొనేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే తలనొప్పి పుట్టే పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు సిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీలో చేరతాడు, ఆయన అక్కడ బూచేపల్లి మీద పోటీ చేయించేందుకు కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎత్తుకు పై ఎత్తులేసింది. అయినప్పటికీ కూడా వైసీపీ అధిష్టానం బాలినేని శ్రీనివాసరెడ్డిని అక్కడ రంగంలోకి దింపి దాన్ని చివరి మినిట్లో కూడా దాన్ని కొలగొట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే వైసీపీ అధిష్టానం బూచేపల్లికి టికెట్ కేటాయించడం, అవతల తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళ ముగ్గురు కూడా ఎలాంటి ఎత్తులు వేస్తున్నారో దాన్ని ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా వాటన్నింటిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి బూచేపల్లి కూడా రాజకీయంగా కూడా పావులు కదుపుతూ తనకు ఎవరు పోటీ రావడానికి భయపడే పరిస్థితులను అయితే అక్కడ ఏర్పరిచినట్టుగా చూస్తాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లోకల దృష్ట్యా జనసేన తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పొత్తు దృష్ట్యా కూడా అక్కడ ఒక అభ్యర్థిని ఎవరిని పంపించాలని కూడా తెలుగుదేశం పార్టీ ఇంతవరకు ఒక స్ట్రాటజీ అయితే రావాలా. నిన్నమ్మన్నటి వరకు అక్కడ గరిపాటి వెంకట్టు కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కామ్ అయినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ మమ అనిపిస్తున్న సందర్భాలు చూస్తున్నాం. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ వాళ్ళ అన్న కుమార్తె అయినటువంటి లక్ష్మి కూడా అక్కడ ఈ మధ్య ఆ సీటుపై కన్నేసినట్టు కూడా కొన్ని ప్రచార మాధ్యమాల్లో కొన్ని పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదే గనక సిద్ధారాఘవరావు అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో మరి కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి దర్శిలో పోటీ చేస్తారా, లేదంటే ప్రకాశం జిల్లాలోనే రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వీళ్ళ ముగ్గురులో ఎవరికొకరికి గనక అక్కడ సీటు కేటాయించి దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ ఒక సీనియర్ని రాజకీయ పరిశీలకులుగా కానీ ఇన్ఛార్జిగా గనక వేస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగిస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మరోవైపు బూచేపల్లి దాదాపుగా విజయం ఖాయమైనట్లుగా కూడా ఆయన చెప్పుకుంటూ ఆయన వర్గం ఆయనతో నడిచేటువంటి వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నట్టు సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. ఇదండి దర్శి నియోజకవర్గంలో ప్రస్తుత తాజా పరిస్థితి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.